నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రచన ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చింతూరు ఘాట్ రోడ్డులో తులసిపాకల దగ్గర ప్రైవేట్ ట్రావెల్ బస్ అదుపు తప్పి లోయలో పడిపోయిన ఘటనలో పలువురు ప్రయాణికులు మృతి చెందారు. మరికొంతమంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే చిత్తూరు నుండి భద్రాచలం వైపు దేవక్షేత్రాల దర్శనానికి బయలుదేరిన 35 మంది భక్తులు వరుసగా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ ప్రయాణిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇక అరకు లోయల నుండి భద్రాచలం వైపు ఎత్తైన మలుపు వద్ద బస్సు జారిపడడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చింతూరు ఘాట్ రోడ్డులో తులసిపాకుల దగ్గర ప్రైవేట్ ట్రావెల్ బస్ అదుపు తప్పి లోయలో పడిపోయిన ఘటనలో పలువురు ప్రయాణికులు మృతి చెందారు. మరికొంతమంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే చిత్తూరు నుండి భద్రాచలం వైపు దేవక్షేత్రాల దర్శనానికి బయలుదేరిన 35 మంది భక్తులు వరుసగా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ ప్రయాణిస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అరకులో నుండి భద్రాచలం వైపు వస్తున్న ఎత్తున మలుపు వద్ద బస్సు జారిపడడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి దురాని ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి దురాని, మరి ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో మాత్రము మరి ఎంతమంది ప్రయాణికులు మృతి చెందినట్టు తెలుస్తుంది, అలాగే మరికొంతమందికి గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది, మరి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రచన. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు వద్ద జరిగిన ఘోర ప్రమాదం మాత్రం ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు, 25 మంది గాయపడ్డారు. ఇందులో ముఖ్యంగా చనిపోయిన వారిలో 5 పురుషులు 4 మహిళలు ఉన్నారు. ఇది సాధారణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాకు చెందిన చిత్తూరు జిల్లా కుప్పం చెందిన వారు చాలా మంది ఉన్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి ఎవరైతే తీర్థయాత్రల పేరిట ట్రావెల్స్ బుక్ చేస్తున్నారో ఆ ట్రావెల్ బస్సులో ఇద్దరు డ్రైవర్లతో పాటు మొత్తం 35 మంది ప్రయాణం చేసినట్టుగా తెలుస్తుంది. వీరందరూ సీనియర్ సిటిజన్లు కావడం ఇక్కడ మనం గమనించాలి. వీరందరూ కూడా 6వ తారీఖు, అంటే ఈ నెల 6వ తారీఖున ప్రయాణం మొదలుపెట్టారు. ఈ టూర్ ప్యాకేజ్ చిన్న అమౌంట్ కావడంతో నైట్ హాల్ట్ ఏ ఊర్లోనూ ఏర్పాటు చేయకుండా కేవలం రాత్రిపూట ప్రయాణం చేసే విధంగా, అంటే వీలైనంత దైవరత్నాలు అంటే గుళ్ళు తిప్పిన తర్వాత నేరుగా బస్సులోనే విశ్రమించే విధంగా ఏర్పాటు చేయడంతో నైట్ హాల్ట్ ఎక్కడా లేదు. వీళ్ళు ముందు విజయవాడ చేరుకుని విజయవాడ నుంచి వైజాగ్ చేరుకున్నారు. వైజాగ్ లో సింహాచలం దైవ దర్శనం అనంతరం అరకు వ్యాలీ చేరుకున్నారు. అరకు వ్యాలీలో కొన్ని పర్యాటక ప్రదేశాలు చూసిన తర్వాత రాత్రి ప్రయాణానికి అంటే రామేశ్వరం, మారేడుమిల్లి, భద్రాచలం చేరుకుని ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడైతే చింతూరు దగ్గరికి వచ్చేసరికి ఇంకా 80 కిలోమీటర్ల దూరంలో ఉందనగా ఒక్కసారిగా, అంటే ఎత్తైన మలుపు దగ్గర నుంచి రోడ్డు కింద మలుపులో పడిపోవడంతో బస్సు ఒక్కసారిగా, అంటే అది సుమారు 4 గంటల సమయం, తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 5 గంటల 20 నిమిషాలకు కానీ వారు 108కి ఫోన్ చేసే పరిస్థితి, అక్కడ ఇంకా సిగ్నల్స్ కూడా అందుబాటులో లేకపోవడంతో 108కి 5 గంటల 20 నిమిషాలకు సమాచారం అందింది. వెంటనే, అంటే తెల్లవారు ఉదయాన్నే సహాయ చర్యలు చేపట్టాలన్న విపరీతమైన మంచు వలన ప్రక్రియ చేపట్టలేకపోయారు. అయితే ఇప్పటికే ఎవరైతే మరణించారో 9 మృతదేహాలను సమీప ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన హోంమంత్రి కూడా క్షతగాత్రులు పరామర్శించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఈ రోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఉన్నారు ఈ సమ్మిట్ కార్యక్రమం పాల్గొనేందుకు. అందుకే ముఖ్యంగా హోంమంత్రిని స్వయంగా అక్కడ పరిస్థితులు సమీక్షించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బయలుదేరారు. ఇక్కడ చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు పరికిస్తే చాలా తీవ్రంగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఏ ప్రమాదాలు వచ్చినా ఎక్కువగానే ఉంటున్నారు. చివరిలో ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఘాట్ రోడ్ లో ప్రయాణించాలంటే ముఖ్యంగా అనుభవజ్ఞులైన డ్రైవర్లు అవసరం. అయితే ఇద్దరు డ్రైవర్లు అనుభవజ్ఞులని చెప్తున్నప్పటికీ విపరీతమైన పొగ మంచు ఎదర దారి కనిపించకపోవడం ఒక ఎత్తు అయితే
ఈ ఎక్కడైతే ఘాట్ రోడ్ ఉందో అంటే విపరీతమైన మలుపులు ఉంటాయి ఈ ఘాట్ రోడ్ లో, ఒక్కసారిగా పైకి వెళ్ళిన తర్వాత అదుపు చేయలేక ఆ కిందకి డైవర్షన్ లో పడిపోవడం వల్లనే ప్రమాదం జరిగిందంటున్నారు. చాలా మంది లోయలో పడ్డారు అని చెప్తున్నప్పటికీ అది లోయ కాదు, వాస్తవంగా ఉన్న మలుపు వద్ద అంటే కొద్దిగా కాస్త ఎత్తుగా ఉండడం వల్ల ఒక్కసారిగా బస్సు తలకిందులుగా పడింది. ఈ ప్రమాద గంటల్లో 4 మహిళలు అందరూ కూడా పెద్దవారే, 5 పురుషులు చనిపోయారు. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక ఎవరైతే టూర్ ప్యాకేజ్ ఏర్పాటు చేస్తున్నారో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం అనే వచ్చింది. సాయి విఘ్నేష్ బస్సు ఏర్పాటు చేశారు. వీళ్ళు అమరావతి, కోటప్పకొండ, అరకు నుండి మారేడుమిల్లి, భద్రాచలం, శ్రీరాములవారి దర్శనంతో పాటు ఈ పుణ్యక్షేత్రాల సందర్శనకు ఒక ప్యాకేజ్ ఏర్పాటు చేశారు. ఈ ప్యాకేజ్ చూసి చాలా మంది పెద్దలు తమకు అంటే ఈ వయసులో దైవ దర్శనం, దైవ చింతన బాగుంటుందన్న ఉద్దేశంతో 35 మంది ప్రయాణికులు ఈ బస్సులో అంటే సుమారు 2 జిల్లాలకు చెందిన వారు బయలుదేరారు. ఒక్కసారిగా ఈ ప్రయాణంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం మాత్రం చాలా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించేసి ఇప్పటికే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విచారక వార్తలు వాళ్ళ సందేశాలు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పరంగా పూర్తిగా ఆదుకుంటామని చెప్తున్నారు. ఇన్ని రకాలుగా చూసుకున్నప్పటికీ బస్సు ఫిట్నెస్ ఎలా ఉంది అన్నది ముఖ్యంగా ఇక్కడ లోపంగానే కనిపిస్తుంది. ఎందుకంటే 6వ తారీఖు బయలుదేరిన బస్సు ఏకంగా ఇన్ని రోజులు రాత్రిపూట ప్రయాణించడం మాత్రం నిజంగా భద్రతా వైఫల్యం కింద వస్తుంది. ఆ ప్రభుత్వం కూడా స్పందించి ఇటువంటి ప్రయాణాలు ఏర్పాటు చేసే ముందు ఖచ్చితంగా నైట్ ఘాట్ రోడ్ లో ప్రయాణం లేకుండా చూడాలి. సాధారణంగా లారీలు కూడా అంటే సాధారణంగా ఘాట్ రోడ్ లో లారీలో ప్రయాణం చేస్తుంటాయి ఎక్కువగాను, అవి కూడా రాత్రిపూట ప్రయాణం చేయట్లేదు అంటే దాన్ని బట్టి ఉండాలి. ఈ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఈ ఫలితం వల్లనే 9 మంది మృత్యువాత పడ్డారని చెప్పుకోవాలి. రచన దురాని, మరి ప్రస్తుతం ఆ యొక్క ప్రయాణికులు తీవ్ర గాయాలు పడటం కూడా తెలుస్తుంది. అలా మరి వాళ్ళకి ఎలాంటి చికిత్స అందిస్తున్నారు? మరి ఈ మధ్య కాలంలో తరచూ ఆ బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి దీనిపైన మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమన్నా స్పందించారా? ప్రస్తుతానికైతే గాయపడ్డ వారికి ప్రాథమికంగా చికిత్స అందిస్తున్నారు. అయితే చాలా మంది షాక్ లో ఉన్నారనే చెప్పుకోవాలి. ఒక్కసారిగా బస్సు ప్రమాదానికి గురవడం, అది వయసు రీత్యా అందరూ పెద్దవారు కావడంతో ఈ దుర్ఘటన పట్ల తమ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఆందోళన చెందుతారని, తమకంటే ముఖ్యంగా తమ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఆందోళన పడుతున్నారన్న వాళ్ళ మాటలు బట్టి చూస్తే మాత్రం చాలా బాధాకరంగానే చెప్పుకోవాలి, విచారకరంగా కూడా అనిపిస్తుంటుంది. ఎందుకంటే తమ ఆరోగ్యానికంటే తమ వార్త విని తమ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఇబ్బంది పడతారు, తమ తర్వాత ఈ వయసులో విరిగిన ఎముకలు కానీ ఇతరత్ర దెబ్బలు కానీ నయమవుతాయా అన్న ఆందోళన కూడా కొంతమందిలో కనిపిస్తుంది. ఏ విధంగా చూసుకున్నా సరే ఈ క్షతగాతులైన వారికి మాత్రం ప్రభుత్వం చక్కటి వైద్య సదుపాయాలు అనిపిస్తుంది. అయితే గాయపడ్డారు కూడా చిన్న స్వల్ప గాయాలుగానే ప్రస్తుతం కనిపిస్తున్నా ఈ శీతాకాలం కావడంతో ఎటువంటి బాధలు, ఇబ్బందులు తలెత్తాయనే ఈ కోణం కూడా లేకపోలేదు. ఇక చూసుకుంటే ప్రభుత్వ పరంగా మాత్రం ఇప్పటికే ఆదేశాలన్నీ ముఖ్యంగా ఎవరైతే మేలైన చికిత్స కోరుకుంటారో వాళ్ళందరికీ అందించాలన్నారు. కాకపోతే అంత అత్యవసరంగా రాజమండ్రి కానీ కాకినాడ కానీ తరలించే ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ వారిలో చాలా మంది కోలుకున్నట్టుగానే కనిపిస్తున్నారు. ఒక విధంగా చూస్తుంటే ప్రభుత్వం బాగానే స్పందించిందని చెప్పాలి. కాకపోతే ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే ఎవరైతే టూర్ ప్యాకేజీలు ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళ రాత్రిపూట ముఖ్యంగా ఘాట్ రోడ్ లో ప్రయాణం చేయకుండా ఒక ఏర్పాట్లు చేయాలి. అలాగే వాహనాన్ని ఫిట్నెస్ కూడా పరీక్ష చేయాలి. ఎందుకంటే తక్కువ ప్యాకేజీలు ఎక్కువ మందిని ఆకర్షిస్తూ ఈ టూర్ ప్యాకేజీలు ఏర్పాటు చేయడం మాత్రం సాధారణంగా అన్ని చోట్ల జరిగేదే. కాకపోతే ఘాట్ రోడ్ లో ఏర్పాటు చేసిన ప్రయాణానికి మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం వైఫల్యం చెందారని చెప్పాలి. ఇద్దరు డ్రైవర్లు మెలుగుగానే ఉన్నారు. ఒకరైతే స్టీరింగ్ తిరగలేదన్నారు, మరొకరు బ్రేక్ వేయలేదన్నారు. ఏమైనప్పటికీ ఘాట్ రోడ్ లో ఈ విధంగా రాత్రిపూట ప్రయాణం మాత్రం చాలా తీవ్ర ప్రమాదం కలిగించే అంశమే. దీనిపైన ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా విచారణ చేపట్టి భవిష్యత్తులో ఎటువంటి జరగకుండా ఉండాలంటే ఎవరైతే టూర్ ప్యాకేజీలు ఏర్పాటు చేస్తుంటారో దైవదర్శనాలకి వారి పట్ల కొద్ది కఠిన నియమ నిబంధనలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రచన దురాని, మరి ఈ బస్సు ఎక్కడి నుంచి బయలుదేరింది? మరి ఈ యొక్క ప్రయాణికులు ఎక్కడి నుంచి చెందిన వారని చెప్పుకోవచ్చు? వీళ్ళందరూ ముఖ్యమంత్రి జిల్లాకు చెందిన నారచంద్రబాబు జిల్లాకు చెందిన వారు, అంటే చిత్తూరు, తిరుపతి జిల్లాకు చెందిన వారు. వీరంతా కూడా ఈ నెల 6వ తేదీన బయలుదేరారు. వీళ్ళంతాను 35 మంది కలిసి బయలుదేరారు. సుమారు ఒక 2-3 వీధులకు చెందిన వారే. వీళ్ళంతా బంధువులే, స్నేహితులుగా చెప్పుకున్నారు. వీరందరూ ఈ నెల 6వ తేదీన బయలుదేరినప్పటికీ ముందుగా అమరావతి చేరుకున్నారు. అమరావతి నుంచి విజయవాడ, అక్కడి నుంచి ఒక్కో పుణ్యక్షేత్రం సందర్శించుకుంటూ విశాఖపట్నం, సింహాచలం వెళ్లారు. విశాఖపట్నంలో సింహాచలం దర్శనం కూడా చేసుకున్న తర్వాత అరకు వ్యాలీ మీదుగా బయలుదేరడంతో ఈ ప్రమాదం ఒక్కసారిగా ఈ చింతూరు ఘాట్ రోడ్ లో జరిగింది. ఇంకొక 80 కిలోమీటర్లు ఉంటే కనుక, అంటే మరో 2-2.5 గంటలు ప్రయాణం చేస్తే కనుక మీరు పూర్తిగా భద్రాచలం చేరుకుని ఉండేవారు, ప్రమాదం ఉండేది కాదు. అయితే దురదృష్టకరం అది. రాముల వారి దర్శనానికి వెళ్తూ మృత్యువాత పడ్డం మాత్రం నిజంగా చాలా శోచనీయం, దిగ్భ్రాంతి కలిగించే అంశంగానే చెప్పుకోవాలి. ముఖ్యంగా చెప్పుకుంటే ఘాట్ రోడ్ లో ప్రయాణం అన్నది ఎప్పుడూ ప్రమాదమే. పగటిపూట చేయడమే చాలా ఎంత ఆహ్లాదంగా ఉన్నప్పటికీ
వారికి ప్రయాణం భయంకరంగానే ఉంటుంది. ఎంత ఉత్తేజితకరంగా ఉంటుందో ఘాట్ రోడ్ల ప్రయాణం. ఒక్కొక్క మలుపు దగ్గర పైనుంచి వాహనం కానీ కింద నుంచి వచ్చేటప్పుడు కానీ ఎదురుగా పడినప్పుడు చాలా ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తుంటాయి. ఇందులో పూర్తిగా నైపుణ్యం కలిగిన డ్రైవర్లు ఉన్నప్పుడే ఈ ఘాట్ రోడ్ లో ప్రయాణానికి సాధ్యపడుతుంది. వాళ్ళు అటువంటి ప్రయాణానికి బయలుదేరిన వాళ్ళు ఈ ఘాట్ రోడ్ లో ఇంతకు ముందు నడిపిన అనుభవం ఉందని చెప్తున్నారు. అయినప్పుడు ఇటువంటి దుర్ఘటన జరగడం మాత్రం చాలా శోచనీయం. ప్రస్తుతానికి అయితే కనుక వీళ్ళు శ్రీకాకుళం భద్రాచలంకి 80 కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగింది. రచన దురాని, మరి ఈ యొక్క దర్శనానికి మరి 35 మంది భక్తులు బయలుదేరినట్టు కూడా తెలుస్తుంది. మరి ఒకే కుటుంబానికి చెందిన వారా లేకపోతే ఒకే ఊరుకు చెందిన వారా, మరి ఏంటి పూర్తి డీటెయిల్స్ అంటే? వీళ్ళు 2 నియోజకవర్గాలకు చెందిన వారు, చిత్తూరు, తిరుపతి. ఎక్కువగా చిత్తూరు జిల్లాలోనే ముఖ్యంగా ఒకే వీధి నుంచి ఒక 10 మంది బయలుదేరారు. అలాగే ఒక కుటుంబం నుంచి 6 బయలుదేరినట్టు తెలుస్తుంది. వీరంతా అంటే వేర్వేరు ప్రాంతాలకు చెందినప్పటికీ చిత్తూరు, తిరుపతి చెందిన వారు కావడంతో ముఖ్యంగా వీళ్ళంతా ఒకే బస్సులో బయలుదేరారు. గత 6వ తారీఖు నుంచి వీళ్ళందరూ ప్రయాణం చేస్తున్న బట్టి వీళ్ళందరిలో కూడా మంచి చక్కటి స్నేహభావం కుదిరిందని తమ కుటుంబాల పరంగా కూడా చక్కటి మాట్లాడుకుంటున్నామంటూ చెప్తున్నారు. అయినప్పటికీ ఈ ఎక్కడైతే ఈ సందర్శన ప్రాంతాలు చూసుకున్నారో ఆ తర్వాత ఒక్కొక్కటి వెళ్తున్న తన జీవితంలో మర్చిపోలేని అనుభూతిగా వాళ్ళు చెప్తున్నప్పటికీ ఈ జరిగిన దుర్ఘటన అంటే తెల్లవారుజామున 4 గంటలకు జరగడం, రాత్రిపూట అంటే ప్రయాణం చేయడం సురక్షితం కానప్పటికీ ముఖ్యంగా ఘాట్ రోడ్ లో ఈ విధంగా జరగడాన్ని బట్టి వాళ్ళు చూసుకుంటే కనుక కోలుకోలేని విధంగానే ఉన్నారని చెప్పుకోవాలి. రచన రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ దురాని. బస్సులో నాకు యాక్చువల్ గా 32 మెంబర్స్ నాకు తెలియదు. మేము లాస్ట్ ఎక్కినాము. అక్కడ టర్నింగ్ లో బ్రేక్ ఫెయిల్ అయిందో ఏమో. బయలుదేరారు 6 నైట్ సండే సాటర్డే ఈవినింగ్ బయలుదేరాము. 7th వచ్చి మార్నింగ్ కోటప్పకొండ. ఇట్లా వరుసగా తీసుకుంటూ నిన్న అరకు వ్యాలీ పోయేసి రిటర్న్ వచ్చింది నైట్. అరకు వ్యాలీ నుంచి ఈ ఘాట్ లో ఇట్లా వచ్చేటప్పుడు జరిగింది. మేము భద్రాచలానికి చూసుకొని మళ్ళీ శ్రీశైలం పోవాలనేసి అనుకున్నాం. అది ఇక్కడ ఫెయిల్. అది ఎట్లా ఫెయిల్ అయిందో తెలియదు. 2 డ్రైవర్లు ఉన్నారు. ఒక డ్రైవర్ అది బ్రేక్ ఫెయిల్ అయింది అంటాడు, మనకి తెలియదు. ఉన్నటువంటి వాడు అయ్యా న్యూట్రల్ లో వేయద్దు అనేసి అంటాడు. మంచి తెలియదు. మేము ఫ్రంట్ లో ఉన్నాం, బ్యాక్ 2వ సీట్. చిత్తూరు కొంగారెడ్డిపల్లి ప్రాపర్ టౌన్. రిటైర్డ్ టీచర్స్. బస్సులో